అందరికీ నమస్తే. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సత్యదర్శనంలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీవుడే దేవుడు. దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కొత్తకోటకు చెందిన రామకృష్ణ గారు. మరి సార్ ఎన్నో సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. అంతేకాకుండా ఎన్నో పిరమిడ్స్ కట్టించడము, ఆ పిరమిడ్స్ కట్టించే వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాటికి ఎంతో సపోర్ట్ చేయడం చేస్తూ వీటితో పాటు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న పల్లెల్లోకి అంతా వెళ్తూ ఈవినింగ్ క్లాసెస్, మరి ధ్యాన తరగతులు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో ఈరోజు జీవుడే దేవుడి గురించి రామకృష్ణ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, మరి జీవుడే దేవుడు అంటున్నారు. ఈ జీవుడే దేవుడు అయినప్పుడు ఆ లోపల ఉన్న దేవుడు ఎందుకు భూమి మీదకి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకొని వస్తున్నారు? ఒకసారి పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే పిఎంసి ఛానల్ ట్రస్ట్ సభ్యులకు నమస్కారం, మీకు కూడా ధన్యవాదాలు. ఈరోజు జీవుడే దేవుడు అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం మేడం. ఎందుకు భూమి మీదకి రావాల్సి వస్తుంది ఆ జీవాత్మ అంటే, కొత్త కొత్త అనుభవ జ్ఞానాన్ని తీసుకోవడానికి భూమి మీదకి మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట. శరీరాన్ని మనసు వాడుకుంటుంది, మనసు చెప్పినట్టు శరీరం వినాలి. మనసును ఆత్మ వాడుకుంటుంది అన్నమాట, చైతన్యం. అయితే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేహంలోకి దూరినాక ఆ జీవాత్మ మనసు చేసే పనులకు శరీరాన్ని ఉపయోగించుకుంటుంది అన్నమాట. ఒక ఆలోచన చేసినప్పుడు మనసు వెనుక ఉన్న ఆత్మ ఏం చేస్తుందంటే శక్తిని ప్రసరింపజేస్తుంది మనసుకు. ఏదైతే మనం మైండ్లో ఒక విషయాన్ని అనుకున్నామో పదే పదే అది భౌతికంగా రూపం దాల్చడానికి వెనుక శక్తి అవసరం, బ్యాక్. అది ఆత్మ ఇస్తుంది అన్నమాట మనసుకు. ఇచ్చినప్పుడు ఆ సన్నివేశము, అక్కడ ఉండే విషయం కానీ భౌతిక పదార్థం కానీ ఏదైనా ఒక క్రియేటివ్ జరిగినప్పుడు అందులో ఉండే జ్ఞానాన్ని ఆత్మ తీసుకుంటుందన్నమాట. ఆ అనుభవ జ్ఞానాన్ని భద్రపరుచుకుంటుందన్నమాట. ఇట్లా ఎన్నో జన్మలలో కొన్ని లక్షల అనుభవ జ్ఞానాన్ని తీసుకోవడానికి భూమి మీదకి రావాల్సి వస్తుంది అన్నమాట ఆ జీవాత్మ. ఈ జన్మలో కొంత అనుభవ జ్ఞానాన్ని పొందుతుంది, ఎన్నో కర్మలు చేసి మళ్ళీ శరీరం వదిలిపెట్టి మళ్ళీ వచ్చే జన్మలో కొత్త అనుభవాలు సృష్టించుకొని మళ్ళీ అనుభవ జ్ఞానాన్ని పొందుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ విష్ణుమూర్తి ఉన్నాడు, మా గొప్ప గాడు. ఆయన అంత గొప్పగా ఎందుకు అయిందంటే కొన్ని వేల జన్మలు తీసుకున్నాడు ఆయన. అంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే జన్మలు ఎక్కువ తీసుకోవడం వల్ల. తక్కువ జన్మల్లో తక్కువ జ్ఞానం వస్తుంది, ఎక్కువ జన్మలు తీసుకున్నప్పుడు ఎక్కువ అనుభవ జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఎక్కువ కర్మలు చేసి ఉంటాం మనం. కర్మలు అంటే పనులు, ఆ పనిలో ఉండే జ్ఞానాన్ని తీసుకుంటుంది అన్నమాట. అయితే శరీరము ఒక వాహనంగా వాడుకొని పని అయిపోయినాక శరీరాన్ని వదిలేస్తుంది అన్నమాట. అయితే మానవుల అందరము నేను చెప్పిన విషయాలు తెలియక అజ్ఞానంలో ఉండి మనసు మాయలబడి శరీరమే ఇంకేం లేదనుకుంటాడు మానవుడు. ఈ శరీరానికి ఏమి తెలియదు అసలు. చెప్పిన పని చేయాలి, మనసు చెప్పిన పని శరీరం చేయాలి. అయితే మనం మనసును పట్టుకోవాలి. పట్టుకుంటే మనకు కొంత జాగ్రత్త ఉంటాం, కొన్ని విషయాలు తెలిస్తే మనకు అనారోగ్యం రాదు. మనసును పట్టుకుంటే, శరీరాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే చేసే నెగిటివ్ ఆలోచనలన్నీ మనసు చేస్తుంది కాబట్టి ఆ లోపల రసాయనిక పదార్థాలు, చెడు రసాయనిక పదార్థాలు ఉత్పత్తి అయ్యి శరీరాన్ని చెడగొడుతుంది అన్నమాట. అంటే శరీరం చెడిపోవడానికి కారణం ఎవరు? మనసు. అయితే మనం అందరూ ఏం చేస్తారు, భూమి మీద హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి, శరీరం బాగలేదని. అప్పుడు ఏం చేయాలంటే ఆ పేషెంట్ మనసును చెక్ చేసుకోవాలి. నా మైండ్ ఎట్లా ఉంది, నా ఆలోచనలు ఏమైనా నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయా, లేక భయంతో కూడుకున్న ఆలోచనలు ఉన్నాయా, తనకు తాను చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆలోచనలు సరి చేసుకుంటే ఆరోగ్యం సరి చేయబడుతుంది. అట్లా కాకుండా నీ ఆలోచనల మార్పు లేకుండా నీవు శరీరాన్ని మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకే మళ్ళీ జబ్బులు రావడం, జబ్బులు తగ్గకపోవడం కారణం ఏంటంటే మనసు. అయితే ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మానవుడు చెక్ చేసుకునేకే ఒక అవకాశం దొరుకుతుంది అన్నమాట ధ్యానం. ఓకే, అది వస్తూ పోతున్న ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా స్థితి ఎలా ఉంది, నా మనోగతి ఎలా ఉంది, అయ్యో నేను చేసే ఆలోచనలే నన్ను నాశనం చేస్తున్నాయి కదా, మరి నేను ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటే నా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కదని తెలుసుకుంటాడు మానవుడు ధ్యానం చేస్తే. అందుకే ధ్యానం ప్రతి ఒక్కరు చేయాలని పత్రి గారు కానీ బుద్ధుడు ఎందుకు చెప్పారంటే, ధ్యానం అయితే బుద్ధుని చాలామంది అడిగారు, మీరు వైద్యం చేస్తూ అంటున్నారు, మీ దగ్గర మందులే లేవు కదా, ఎలాంటి వైద్యం చేస్తావు, మందులు లేవు కదా మీ దగ్గర అని అడిగాడు ఆయన. నా దగ్గర ఉన్న మందు ఏంటంటే ఎరుక తీసుకొస్తా అందరికి అన్నాడు. అవేర్నెస్ తీసుకొస్తే అదే మందు.
అంటే ఎరుక అంటే నా ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు నా బాడీ చెడిపోతుంది కదా అని ఆ ఎరుక వచ్చినప్పుడు తన ఆరోగ్యాన్ని తననే సరి చేసుకుంటాడు. అందుకే పత్రికారు నో డాక్టర్ నో మెడిసిన్ అని ఎందుకన్నాడంటే నీ ఆలోచనలు నీకు ఇబ్బంది పెడుతున్నాయి, దాన్ని సరి చేసుకో ధ్యానం ద్వారా, ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చేస్తుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇందులో ఎన్నోసార్లు మనసు చేసిన ఆ ప్రభావాలకు లోనయ్యి మనసే కరెక్ట్ అనుకొని ఆలోచనలే నిజం అనుకొని శరీరాన్ని అస్తవ్యస్తం చేసుకొని రోగగ్రస్తుడై దేహాన్ని తొందరగా వదిలిపెడుతున్నాడు. నేను చూస్తున్న 10-15 ఇయర్స్ నుంచి ఎంతోమంది డ్రింక్ చేసి వ్యసనాలకు లోనయ్యి ఆ మనసు చెప్పినట్లు వాళ్ళు విని తెలియక అజ్ఞానంలా శరీరాన్ని తొందరగా వదిలేయాల్సి వస్తుంది. ధ్యానం చేస్తే మనసు సెట్ అవుతుంది, శరీరం కూడా ఇంకా ఎక్కువ రోజులు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే జీవుడు అంటే మనసు, దేవుడు అంటే ఆత్మ. అయితే ఈ ఆత్మకు మనసు ఉన్నదే అంటే లేదు. ఒకప్పుడు విశ్వమంతా ఒక ఎనర్జీ ఉన్నదన్నమాట. దాన్ని మన మూల చైతన్యం అనొచ్చు, శక్తి స్వరూపం అనొచ్చు, ఆదిపరాశక్తి అనొచ్చు, దేవుడు అనొచ్చు, మహాదేవుడు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. కానీ అది ఒక ఎనర్జీ అన్నమాట విశ్వంలో ఉన్నది. అప్పుడు అంతా సైలెంట్ నిశ్శబ్దంగా ఉన్నది. ఆ మూల చైతన్యానికి ఒక ఆలోచన వచ్చిందన్నమాట. ఫస్ట్ టైం నేను సృష్టి చేయాలి ఏదో ఒకటి అనే ఆలోచన వచ్చినప్పుడు మనసు సృష్టించబడింది, మైండ్. ఆ మైండ్ సృష్టించినప్పుడు బయటికి వచ్చే ఆత్మలకు కూడా మనసు వచ్చేసింది. దాంతోపాటు ఆత్మతో పాటు మైండ్ కూడా వచ్చేసింది అన్నమాట. వచ్చినాక ఆ మనసు అనేది ఎలా ఉంది అంటే ద్వైతంలో ఉంది అన్నమాట. రెండుగా చీలిపోయింది. మంచి చెడు, కీడు మేలు, శాంతి అశాంతి, ధర్మము అధర్మము, అదృష్టము దురదృష్టం అని ఈ ద్వైతం వచ్చేసింది. ఈ ద్వైతం అనేది మానవులకే కాదు, మనకే కాదు, వృక్షాలలో కూడా మనం ఒక చిన్న పప్పు కానీ లేకుంటే శనగ పిండి కానీ శనగ గింజలు ఉంటాయి కదా, అవి పలగొట్టండి రెండుగా విడిపోతాయి. అక్కడ కూడా ఉందన్నమాట రెండుగా చీలిపోవడం. అది మన మైండ్లో కూడా ఉంది అది ఆ విషయం. ఈ ద్వైతం ఉండడం వల్ల మనిషి అన్ని నానా విధాలుగా సృష్టిని చెడు చేయడం జరిగిందన్నమాట. మొదట ఈ భూమి వల్ల లేకముందు విశ్వంలో ఎవరి ఆత్మ తన ఇష్టం వచ్చినట్లు సృష్టి చేసుకునాలి, మళ్ళీ దాన్ని చెడగొట్టాలి, మళ్ళీ సృష్టి చేసుకోవాలి, మళ్ళీ చెడగొట్టాలి. ఇట్లా సృష్టిలో ఎంతో అనర్థాలు జరిగినవి అన్నమాట. విశ్వంలో ఎన్నో లోకాలు సృష్టి చేసుకోవాలి ఆత్మ, మళ్ళీ వాటిని చెడగొట్టాలి. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మన పిల్లలు ఏదో ఆట ఆడుకుంటారు, పిట్టగుళ్ళు కట్టుకుంటారు, కట్టి మళ్ళీ ఆడుకొని దాన్ని చెడగొట్టి వెళ్ళిపోతారు ఇంట్లోకి. సేమ్ ఆత్మ కూడా తెలియని అజ్ఞానంలో ఉన్న ఆ సోలు తన ఇష్టానురాజ్యంగా విశ్వంలో సృష్టి చేసుకోవడము, కోటాను కోట లోకాలు దాన్ని చెడగొట్టడము, ఇట్లా అయినప్పుడు ఈ ద్వైతమే అంత నాశనం చేసి పెడుతుందన్నమాట విశ్వాన్ని. అప్పుడు టొబయాస్ అనే ఒకనొక గొప్ప గురువు సముద్ర ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట. వెనుక శిష్యులు ఉన్నారు. అప్పుడు ఆయన లోపల ఈ ద్వైతం లేదు, అద్వైతమే ఉంది. అయితే ప్రయాణం చేస్తుంటే ఆయనకు ఒక అగ్ని కూడా అడ్డమవుతుంది అన్నమాట సముద్రంలో. ఆయన దాని దగ్గరికి వెళ్ళి నేను లోపలికి వెళ్ళాలని అనుకున్నప్పుడు అది లాగేసుకుంటుంది అన్నమాట అగ్ని కూడా టొబయాస్ను. అంతకుముందు చాలా అద్వైతంలో ఉన్న టొబయాస్ లోపలికి పోయినాక చూస్తే అంత మంచి చెడు కీడు మేలు ధర్మము అధర్మము ఆయన పూర ఘర్షణకు లోనైండు లోపల అగ్నిగోడల. ఆ ప్రెషర్కు తీసి బయటకు కొట్టేస్తాను నేను. మళ్ళీ ఆయన శిష్యులు ఏం చేస్తారంటే ఆయన లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ అగ్నిగోడ దగ్గర నిలబడతారు. నిలబడి మేమెందుకు లోపలికి వెళ్ళలేకపోతున్నాం, టొబాస్ పోయింది కదా లోపలికి, మేమెందుకు వెళ్ళలేకపోతున్నాం అని అంటే అప్పుడు ఆ అగ్నిగోడ ఏం చెప్తుందంటే మేము వెళ్ళాలి అని అనుకోండి చాలు లోపలికి వచ్చేస్తారు మీరు అని చెప్తుందన్నమాట. వీళ్ళు మేము లోపలికి వెళ్ళాలని అనుకుంటారు, అప్పుడు లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఇందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఏదైనా అనుకుంటేనే జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. యద్భావం తద్భావం. నీవు ఆలోచించకుండా నీకేమి జరగదు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఆ టొబయాస్ బయటకు వచ్చినాక ఆయన లోపల మొత్తము ద్వైతం వచ్చేసింది అన్నమాట. మంచి చెడు కీడు మేలు ధర్మము అధర్మము శాంతి అశాంతి ఇవల్ల వచ్చేసినాయి. అప్పుడు భూమండలాన్ని పరమ గురువులు సృష్టించి ఈ అర్త్ను తయారు చేసి కొంత దీని లోపల మార్పు తీసుకురావడం, చేంజెస్ అంటే రాయి రప్ప వృక్షాలు క్రిములు కీటకాలు ఇట్లా సోల్స్ అన్నీ ఎక్కడికంటే రాయి రప్పలకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వృక్షాలకు ఇట్లా కొంత నేర్చుకోవడం జరిగిందనమాట. చివరికి మానవ జన్మ తీసుకున్నాక ఆ జీవాత్మ మంచి చెడును తీసేయాల్సి వస్తుంది మనం. అంటే మళ్ళీ మనము
మన తండ్రి అయిన పరమాత్ముడు మనల్ని సృష్టి చేయకముందు ఎట్లయితే అద్వైతంలో ఉన్నాడో ఎరుక మాత్రమే ఉన్నది కదా, మళ్ళీ మనము ధ్యానం చేసి సాధన చేసి అద్వైతాన్ని తీసేసుకొని అద్వైతంలో ఉండాలి. అయితే ఇప్పుడు అందరూ కూడా మాస్టర్లు అందరూ మేము ఆనందంగా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళంటే, వాళ్ళ లోపల కొద్దిగా ద్వైతం పోతుంది. ఓకే, అద్వైతం పోయి అద్వైతంలోకి వెళ్తున్నారు అన్నమాట. ఎరుక వచ్చేస్తుంది. ఈ మంచి చెడే లేదు, సృష్టిలో మంచి చెడు లేదు, కీడు మేలు లేనే లేదు, ఎవరిని వాడే సృష్టించుకుంటున్నాడు అని తనతో ఉండగలుగుతున్నాడు అనమాట. అంటే ఈ జీవుడు ఉన్న ఆ జీవుడు ఏం చేస్తున్నాడంటే మనసు ఆత్మలో లయం చేసుకోవాలి. మనం జీవుడు ఆత్మలో లయం అయితే అప్పుడు పూర్తి ఎరుక వచ్చేస్తుంది అన్నమాట. అందుకొరకే ఈ సాధన పెంచుకోమని చెప్పడం. ఎందుకంటే అది మామూలుగా మనసు శూన్యం అవ్వడం చాలా కష్టం. మనసుని ఎందుకు శూన్యం చేయాల్సి వస్తుందంటే ఉన్నదే శూన్యం, మనసు తర్వాత వచ్చిందనమాట. వచ్చి మనల్ని ఈ స్థితి తీసుకురాగలిగిందనమాట. అట్టప్పుడు మనం ఏం చేయాలి? ధ్యానంలోకి వచ్చినాక మేలు చేయకూడదు, కీడు చేయకూడదు. ఫస్ట్ కీడు చేయకుండా అవుతాడు, అంటే జంతువులను చంపకుండా అవుతాడు, ఎవరిని హింసించాడు, కీడు చేయకుండా అవుతాడు. మళ్ళీ ఇంకా సాధన పెంచుకుంటే మంచి కూడా చేయకుండా అవుతాం. ఎవరికి ఏం మేలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి వాస్తవాన్ని సృష్టించుకుంటున్నావు. నీవు ఎన్ని రోజులు మంచి చేస్తావు? ఎవరిని ఉద్ధరిస్తావు? నీవు సృష్టిలో ఎవరిని ఉద్ధరియలేవు. ఏమి ఇచ్చినా పోతుంది, నశించిపోతుంది. ఒకనాడు బట్టలు ఇచ్చినా, నీవు బంగారు ఇచ్చినా, నీవు ఏమి ఇచ్చినా పోతుంది ఫిజికల్గా. మళ్ళీ అట్టప్పుడు ఏం చేయాలంటే అతనికి ధ్యానం నేర్పిస్తే అతను ఉద్ధరించబడి అన్నీ తను సృష్టించుకోగలుగుతాడు అన్నమాట. అయితే మనం భూమి మీదకి మెయిన్ పాత్ర ఏంటంటే సంకల్ప శక్తి పెంచుకునికే మనం భూమి మీదకి రావాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్టు సృష్టి చేసుకోవచ్చు. మన తండ్రి మనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చిండు పరమాత్ముడు అంటే, నీవు ఏది కోరుకుంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ అట్టప్పుడు మనము సృష్టికర్తలం. మనం అయితే ఏది కోరుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ప్రాపంచికం కోరుకుంటామా, ఆధ్యాత్మిక కోరుకుంటావా, నువ్వు ధ్యానం చేస్తావా చేయవా, అది నీ ఇష్టం. మొత్తం మనకే వదిలేసిండు. చావు పుట్టుక సృష్టి చేతిలో ఉంది. మనకు బాడీ ఇవ్వడం, పర్మిషన్ తీసుకొని రావాలి, బాడీ తీసుకోవాలంటే బాడీని వదిలేసిపోతాం. కానీ ఆ మధ్యలో లైఫ్ ఉంచుడండి, అది 100% మన చేతిలో ఉంది. మీ ఇష్టం ఉన్నట్లు ఉండొచ్చు. అది సృష్టికర్త మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది అనమాట, విశ్వం. అట్లప్పుడు మనకు ఆ విషయాలు తెలిసినప్పుడు ప్రాక్టికల్గా మనం ఒక దగ్గర కూర్చొని నాకు ఈరోజు ఇది కావాలి అని నిదానంగా నెమ్మదిగా సృష్టి చేయబడతాం. సృష్టి స్థితి లయ చేస్తాం అన్నమాట. అది ఆ పదార్థము కానీ, వస్తువులు కానీ, నీకు ఒక సమస్య కానీ, లేకుంటే జ్ఞానం కానీ అంతా నీకు వచ్చేస్తుంది. నీవు సృష్టి చేసుకోవచ్చు. నీవు ఈ సృష్టిని చేయడానికి నేర్చుకునికే మనం భూమి మీదకి వస్తున్నాము. పూర్ణాత్మగా ఎదిగినాక అప్పుడు సృష్టి ఏం చేస్తాడు అంటే, ఈ జీవాత్మ పరమాత్మ అయినాక ఆత్మను సృష్టి చేయబడుతుంది. అంటే ఆ సంకల్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మను సృష్టి చేయడానికంటే, భూమి మీదకి వచ్చి సాధన చేసి భౌతిక శరీరంతో మనం అద్వైతం నుంచి అద్వైతంలోకి పోయినాక సంకల్ప శక్తి పెంచుకుంటే అప్పుడు మనం క్రియేటర్లు అవుతాం. అంటే కొన్ని ఆత్మలు సృష్టి చేయగలుగుతాం. ఇప్పుడు ప్రతిసారి ఉన్నాడు, ఆయన మహాసంకల్ప శక్తి ఉంది ఆయన దగ్గర. ఆయన మన మీద అందరి మీద ప్రయోగించి చూసిండు. నేను ఇట్లా కావాలి అందరూ కూడా అని తన ఆలోచన ప్రకారం. అందరూ ఇంతమంది మెడిటేటర్స్ కావాలనుకున్నారు, వచ్చారు. అందరు మాంసం తినకూడదని ఒక సృష్టి చేసుకున్నాడు. పిరమిడ్స్ రావాలని రెండోసారి సృష్టి చేసుకొని అందరి ధ్యానం అందాలి, బుక్కులు చదవాలని ఆయన ఆలోచనను బయటకు వదిలిండు అనమాట. సార్ కూడా చెప్పారు, మీకు ఏంటి కోరిక ఉంది అని ఒక అతను క్వశ్చన్ వేస్తే అందరూ కలిసి ఒకేసారి ధ్యానం చేయాలి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అదే నా కోరిక అన్నారు. సామూహిక నిద్ర లేదు కానీ సామూహిక ధ్యానం ఉంది అని చెప్పి అది జరుగుతుంది. నేను 100% నమ్ముతాను నేను. ఓకే, ఎందుకంటే ఆ గొప్ప గొప్ప సద్గురువులు ఏదైతే ఆలోచన చేస్తారో అవి భౌతిక రూపం తీసుకుంటాం అనమాట. అవి అలాంటి వాళ్ళ సంకల్పాలు ఎంతగా మేనిఫెస్ట్ ఆయన ఎందుకు మహాసంకల్ప శక్తి. అవును, ఆయనకు సంకల్ప శక్తిలా మహా మేధావి, అంత ఎనర్జీ ఉంది ఆయన దగ్గర. అది జరుగుతుందన్నమాట. అందుకే ప్రతిసారి కూడా ఎన్నో జన్మలు భూమి మీదకి వస్తూ సస్తూ పుడుతూ శరీరం వదిలి పెట్టుకుంటా మళ్ళీ నేర్పించే జన్మలు, నేర్చుకునే జన్మలు అన్నీ అయిపోయినాక అంత శక్తి ఎలా వచ్చింది? ఆ మైండ్ పవర్ అంటే ఆయన నేర్చుకున్నాడు. ప్రతి జన్మలో కొంత మనం నేర్చుకుంటున్నాం అన్నమాట, కొద్దిగా. నేను చెప్పేది ఏంటంటే మనం ద్వైతం నుంచి అద్వైతంలోకి పోవడానికే మళ్ళీ రావాల్సి వస్తుంది భూమి మీదకి ఆ జీవాత్మ. ఓకే, సో మరి మళ్ళీ రాకూడదు అంటే ధ్యానం అనేది ఉపయోగపడుతుంది అన్నారు. అంటే ఇప్పుడు మనము మళ్ళీ ఈ చక్రభ్రమణంలో ఇరుక్కోకుండా నేను దేవుడిని అని ధ్యానం ద్వారా తెలుసుకొని ఎలా ఎరక స్థితిలో ఉంటే మళ్ళీ మనం భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండాలి.
ఉండదు. ఎస్, కరెక్ట్ మేడం. అంటే ఏం చేయాలంటున్నారా? ఎస్. ఆలోచన రహిత స్థితిలో కూర్చోవాలి. మనసును మహాపరిశూన్యం చేయాలి మేడం. దీంట్లో శూన్యం ఉంది, పరిశూన్యం ఉంది, మహాపరిశూన్యం ఉంది. అంటే ఎక్కువ గంటలు గంటలు మనసును శూన్యం చేసుకొని కూర్చుంటే పూర్తిగా మనం అంతర్ముఖం అవుతాం. దాన్ని మహాపరిశూన్యం అంటాం. బుద్ధుడు మహాపరిశూన్యంలోకి వెళ్ళిండు. అందుకే ఆయన దగ్గర అంత ఎనర్జీ, ఆ వాక్క్షేత్రం కానీ ధ్యాన సాధన ఇవల్ల ఎందుకు వచ్చినవి ఆయన అంటే ఆయన పూర డీప్లోకి వెళ్ళిపోయాడు అనమాట. మనం కొంత కొంత పోతున్నాం, మనం కొద్ది కొద్దిగా వెళ్తున్నాం లోపలికి. అంటే మనకి 50-50 ఉంది కదా. అప్పుడప్పుడు ఈ సంసారంలో ఉన్న సమస్యలన్నీ మళ్ళీ మనని అట్లా లాగుతూ ఉంటాయి కదా. లాగుతూ ఉంటాయి. ఎరుకొస్తే అవి లాగవు. ఓకే. వాళ్ళు అవి లాగుతలేవు, నీవు లాగుకుంటున్నావు. ఏది మనం లాగదు సృష్టిలో. మన మనసే లాగి దాన్ని గుప్పిటకు తెచ్చుకుంటుంది, మనసు మనల్ని సైడ్ ట్రాక్ చేస్తూ ఉంటుంది, అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటుంది అనమాట. నేను ఒక చిన్న చిప్ప తీసుకొని పోయాడు ఒక ఆయన దగ్గరికి. ఆ భిక్షాన్ని తీసి అంటే ఆ రాజు అనమాట ఆయన. ఆ రాజు అన్నీ తెచ్చి పెడతా ఉన్నాడు. ఆ చిప్పలో ఏమీ నిండుతలేదు అనమాట. అది ఎప్పటికీ నిండుతలేదు, మొత్తం ధాన్యం అంతా అయిపోయింది. అడుగుతున్నాడు అనమాట రాజు, ఎందుకు నేను ఇంత వస్తువులు పెట్టినా ఇది నిండుతలేదు, ఎందుకంటే ఇది మామూలు పాత్ర కాదు, ఇది మనసు అనే పాత్ర ఇది అన్నాడు. అంటే మన మనసులో ఏది నింపినా అది నిండుకోదు అనమాట, ఎప్పటికీ అలాగే ఎంపిటీగానే ఉంటుంది అనమాట. అది ఒప్పుకోదు ఎంత ఇచ్చినా కూడా. అట్లాంటప్పుడు నేను ఎక్కడ క్లాస్లో ఏదో చెప్పినా, మీరు మందితో జాగ్రత్త కాదు ఉండాల్సింది, మీ మనసుతో జాగ్రత్త ఉండండి. మీ మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కాదు, మీ మనసుతో జాగ్రత్త. అవును, వాళ్ళు ఏం చేయడం లేదు మేడం, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి మస్తున్నాయి. నీవెందుకు మళ్ళీ దాంట్లో దూరి ఆ ఇబ్బంది చెత్త అంతా నింపుకోవడం ఎందుకు? నీ మనసుతో నీవు జాగ్రత్త ఉంటే నీకు సమస్యలు లేవు, ప్రాబ్లమ్స్ లేవు, జబ్బులు రావు అసలుకు అని నేను చెప్తూ ఉంటాను అన్నమాట. కొంచెం సాధన చేస్తుంటేనే ఏదైనా అర్థమవుతుంది మేడం. సో మొత్తం మనకి ఏదైనా మనసుతోనే ముడిపడి ఉంది. మనని ప్రాపంచికంగా లాగితే ఎరక, లేకపోతే అటు సైడ్ వెళ్తాం. ఆధ్యాత్మికంగా మనకి ఇటు సైడ్ ఇస్తే చక్కగా ఆధ్యాత్మికత ఉండి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడతాయి. కానీ దాన్ని ఎలా ట్యూన్ చేసుకోవాలనేది మన సాధన మీద ఆధారపడుతుంది, మన ఎరక మీద ఆధారం. అవును, సాధన నీ సత్సంగం అంటే నువ్వు ధ్యానంలోకి వెళ్ళి బయటకు వచ్చినాక బయట ప్రపంచంలో నువ్వు ఎట్లా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ఎరుక వస్తే నీవు వేరే విషయాలు, నీకు సంబంధం లేని విషయాలు నువ్వు తీసుకో. అట్లా ఎప్పుడైతే నీవు బాహ్య ప్రపంచంలో ఉండే సన్నివేశాలు అవల్ల నువ్వు ఎప్పుడైతే తీసుకోవో, నీ మనసు ఎప్పుడైతే తీసుకోకుండా అవుతుందో, నీ మైండ్ ఎప్పుడు ఎంటీ ఉంటుంది అన్నమాట. మైండ్ ఎంటీ ఉన్నప్పుడల్లా నీకు ఎరుక పెరుగుతుంది, అవేర్నెస్ వస్తుంది అన్నమాట. అది ఒక శక్తిగా మారిపోతుంది మనకు. అప్పుడు ఏమవుతుంది, నీవు ఏది అనుకుంటే అది జరుగుతుంటుంది. ఇంకా ఏది మాట్లాడితే అది అవుతుంది, ఏది ఆలోచిస్తావో అదే జరుగుతాయి, వేరే జరగవు. ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, నీవు ఎరకలేక ఏమేమో సృష్టి చేసుకుంటున్నావు, ఆలోచిస్తున్నావు. ఆ ఆలోచనల మీద ధ్యాస లేకపోతే ఏమవుతుందంటే ఆ మనసు నీకు నష్టాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. నీకు ఎరుక లేదన్నమాట దాని మీద. ఎరుక వచ్చేస్తే ఏమవుతామంటే అది నీకు లాస్ చేసే విషయాలు చెప్తున్నప్పుడు నీవు గమనించి నాకు అవసరం లేదని నీ దానికి చెప్పేస్తావు. మనసుకు చెప్పినప్పుడు నీవు జాగ్రత్త పడ్డట్లు నీకు ఆ ఇబ్బంది కలగదు నీకు. ఇది ఎంత సాధన చేసి తనతో తను ఉంటే తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తుంటే, తనను తాను ఉద్ధరించుకోవడం అంటే నీకు ఎరుక తీసుకొని రావడమే ఉద్ధరించుకోవడం. ఓకే సార్, మిగతా విషయాలు మాట్లాడుకునేందుకు ఒక కాలర్ ఉన్నారు, కాల్ చేసి. హలో అండి. హలో, నమస్తే మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి. చెప్పండి మేడం. అదే ఎరుపుతో ఉండాలంటున్నారు కదా, అది ఎలాగా ఏంటి? ఓకే మేడం, సార్ అంతేనా మేడం, ఇంకేమైనా అడగాలనుకుంటున్నారు? ధ్యానం చేసినప్పుడు ధ్యాస ఎక్కడ పెట్టాలి మేడం? ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాస ఎక్కడ పెట్టాలి, ఎరుకతో ఎలా ఉండాలి, అంతేనా మేడం? ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం అడుగుతున్నారు, ధ్యానం చేసేటప్పుడు ధ్యాస శ్వాస మీద పెట్టాలి అని చెప్తున్నాం కదా. ఆలోచనల మీద ధ్యాస ధ్యానంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయో చూసి వాటిని వదిలేస్తూ పోవాలి. బలవంతం కట్ చేయడం కానీ బలవంతం తీసేయకూడదు, మళ్ళీ వస్తుంది. అది ఏం చేయదు, సాక్షిగా చూస్తూ పోవాలి. శ్వాసను సాక్షిగా చూడాలి, శ్వాసను బలవంతంగా తీయడం వదలడం చేయకూడదు. ఆలోచనల మీద కూడా బలవంతం పెట్టకూడదు. వాటిని అవి వస్తుంటాయి పోతుంటాయి, నీవు ఒక సాక్షిగా చూడంగా నీ ఆలోచనల మీద నీకు ధ్యాస పెరిగి
ఒక సాక్షిగా తయారైనప్పుడు నీ లోపల ఎరుక వచ్చేస్తుంది. ఎరుక అంటే అవేర్నెస్. నీ చుట్టుముట్టు ఏం జరుగుతుంది, నేనేం చేయాలి, నేను నీ వల్ల అవసరమా, నాకు అవసరం లేదా అనే దాని మీద ఎరుక వచ్చేసినప్పుడు ఆ అవేర్నెస్ వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అన్ని విషయాలు కూడా చుట్టుముట్టు ఏం జరుగుతుందో నీకు అర్థమైపోతుంది. అది మనం ఆ ఎరుక లేకుండా మనసు మీదనే డిపెండ్ అయి ఉన్నప్పుడు ఆ మనసు కొన్నిసార్లు మంచి చెప్తుంది, చెడు చెప్తుంది. మంచి చెప్పినప్పుడు పర్వాలేదు, మనకు మంచి చూపించినప్పుడు మనసు కొంచెం సంతోషం కలుగుతుంది. కానీ చెడు చూపించినప్పుడు బాధపడుతుంటాం మనం. ఆ రెండింటిని మంచి చెడుని తీసి పక్కకు పెట్టడమే ఎరుక అంటే అవేర్నెస్. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. ఆలోచనలు వస్తూ ఉన్నా కూడా మనం ధ్యాస మాత్రం శ్వాస మీదే ఉండాలి. క్రమక్రమంగా ఆలోచనలన్నీ డిసపియర్ వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ మీరు ఏం చెప్పారు అంటే ఎరుక గురించి ఏంటి అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన, మన చేష్టలు అన్నిటి ఎరుకతో గమనిస్తూ ఉండాలి. ఏదో యథాలాపంగా అలవాటు అయిపోయింది కదా అని చేస్తూ మాట్లాడేయడం కాకుండా ఇక్కడ నేను ఎంత మాట్లాడాలి, నేను ఎంత మాట్లాడకూడదు, వేరే వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతున్నానా, కంప్లైంట్స్ మాట్లాడుతున్నా, జడ్జి చేస్తున్నానా, తీర్పులు చేస్తున్నానా, ప్రతి దాని మీద ఒక ఎరుక అనేది ఉండాలి. అలాగే మన మనసు మనల్ని ఎటు టెంప్ట్ చేస్తుంది, ప్రాపంచికం వైపు ఈరోజు నేను ధ్యానంకి కూర్చుందాం అనుకున్నా, సో ధ్యానంకి నన్ను కూర్చోనియకుండా నా మనసు ఏం చెప్తుంది అది కూడా గమనించాలి. సో అది కూడా ఎరుక. సో ఎరుకలోకి ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇలా మనం ఎరుకలోకి ఉండి సాధన చేస్తూ ఉండడం వలన మరి ఆ పూర్ణాత్మ స్థితికి మనం రీచ్ అవ్వడానికి వెళ్తాం అనమాట. సో మరి ఇప్పుడు చాలామందికి ఇదే సార్, ఇప్పుడు ఆ మేడం అడిగినట్టే చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ఎంత సాధన చేస్తున్నా కూడా మాకేం కనిపించట్లేదు, మేము కరెక్ట్గా చేస్తున్నామా లేదా అంటారు. అసలు ముందు అవి ఎలా గమనించుకోవాలి, ఇంకా దాన్ని ఎరుకతో ఉండి ఎలా సరిదిద్దుకోవాలి? స్థిర సుఖాసనము. ఆసనం స్థిరంగా సుఖంగా ఉండాలి. కళ్ళు నోరు మూసుకోవాలి. చేతులు కాళ్ళు కట్టేసుకున్నాక మనసు వేగవంతం అవుతుంది. అంతకుముందు కళ్ళు తెరుచుకున్నప్పుడు మనసు స్పీడ్ తక్కువ ఉంటుంది. కళ్ళు మూసుకున్నాక దానికి వస్తువులు ఏం కనిపిస్తలేవు మనసుకు, కాబట్టి అది ఇంకా ఎక్కువ స్పీడ్ అయినప్పుడు నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ఆలోచన లేకుండా అయినప్పుడు మనసు నిశ్చలం అవుతుంది. ఒక స్టేజ్లో నిశ్చలం అయినప్పుడు నిర్మలం అయిపోతుంది. నెక్స్ట్ నిర్మలమైన తర్వాత శూన్యం అయిపోతుంది అన్నమాట. శూన్యమే ధ్యానం. నిశ్చల స్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది మనకు. ఆ శూన్యంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవాలు రావు. ఒక్కటి ఏమొస్తుందంటే కొత్తగా ధ్యానం చేసే వాళ్ళకు ఆ శూన్యంలోకి వెళ్ళినప్పుడు కాస్మిక్ ఎనర్జీ లోపలికి పోయినప్పుడు నాడి మండలం అంతా శుభ్రమై మూడో నేత్రం తెరుచుకుంటుంది. ఎన్నో అనుభవాలు వస్తుంటాయి. మూడో నేత్రము తెరుచుకుంటేనే కరెక్టా అనేది కూడా కరెక్ట్ కాదు. గత జన్మల మనం ఆ సంస్కారము అంటే గత జన్మల సాధన చేసి మనం యోగులుగా తయారయ్యి మూడో నేత్రం తెరుచుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆ అనుభవం రాకపోవచ్చు. దాని గురించి పెద్దగా ఫీల్ కాకూడదు. రెండవది ఇష్టదైవాలు కనపడకపోయినా బాధపడకూడదు. ఎటు తిరిగి మనసును శూన్యం చేసుకోవడమే అత్యంత గొప్పది సృష్టిలో. ఎందుకంటే శూన్యమే భగవంతుడు, శూన్యమే మన తండ్రి, శూన్యమే మహాదేవుడు. నీళ్ళ నుంచి కరెంట్ ఎట్లయితే తీసుకున్నారో వాటర్ నుంచి, ఆత్మ నుంచి మనసు బయటకు వచ్చిందన్నమాట. ఆ మనసును తెచ్చి శ్వాస మీద పెట్టంగా ఆలోచన లేకుండా అవుతాయి. అయినప్పుడు ఎందుకు అంటే శ్వాస ఆత్మనే తీసుకుంటుందన్నమాట. మనసుకు సంబంధం లేదు, శ్వాసకు మనసుకు సంబంధం లేదు, శరీరానికి సంబంధం లేదు. ఆ ఎరుక అనేది ఆ ఆత్మ ఏం చేస్తుందంటే శ్వాసను తీసుకోవడం వదలడం చేస్తుంది. మనసును శూన్యం చేసుకున్నా కూడా శ్వాస ఆడుతుంది. మనసు లేకున్నా కూడా శ్వాస ఆడుతుంది. అంటే మనసుకు శ్వాసకు ఎలాంటి సంబంధం లేదు. కొంత సంబంధం ఉంది కానీ మొత్తం సంబంధం లేదు. మనసు లేకుండా కూడా మనం కొన్ని రోజులు ఉండొచ్చు, దాన్ని పని చేయకుండా శ్వాస ఆడుతూ ఉంది. అట్లప్పుడు మనం ఏం చేయాలి? ఎలాంటి అనుభవాలు రాకపోయినా ఎలాంటి ఫీలింగ్స్ వద్దు. నీకు ఎటు తిరిగి ఆలోచన లేకుండా ఎప్పుడైతే చేయబడతామో ఆ శక్తి లోపలికి పోయే కొద్దల్లా మనకు జ్ఞానం వస్తుంటుంది అన్నమాట. ఏం జ్ఞానం వస్తుంది? బుక్కులు చదవమని ఎరుక వచ్చేస్తుంది, సత్సంగం మీద ధ్యాస వస్తుంది, ప్రచారం మీద ధ్యాస వస్తుంది, సాధన పెంచుకోవాలనిపిస్తుంటుంది అన్నమాట. ఇవల్ల గొప్ప మార్పులు ఇవి. అందుకే బ్రహ్మంగారు గుణము కుదిరనేని ఘనయోగి తానవుని అంటున్నాడు. అంటే మన గుణం మారితే నీకు అన్నీ వస్తాయి ఇంకా. కానీ ఏదో అనుభవాలు వచ్చినాయి, రోజు చూసుకుంటున్నా, నాకు ఈరోజు ఒకటి వచ్చింది, రేపు ఇంకోటి రాకపోయా కదా, ఇవల్ల పెట్టుకోకూడదు మనం. ఆ వల్ల మళ్ళీ మనసు చేసే జిముకులే నీకు చూపించేటిది కూడా మనసే చూపిస్తుంది ధ్యానంలో.
మనసు లేకపోతే నీకు ఆ సన్నివేశం నీకు ఎట్లా గుర్తుకొస్తుంది నీకు కనిపించినట్లు? అంటే అక్కడ మైండ్ ఉంది, అది కూడా ఉండకూడదు. అది ధ్యానం. అయితే కళ్ళు తెరిచినాక మనసు ఉంటుంది, అందరికి ఉంటుంది సృష్టిలో. దాన్ని మంచి వైపు తిప్పడమే జ్ఞానం. మనసు లేకుండా పోదు అది. ఆత్మతో పాటు మనసు నిర్విరామంగా ఉంటుందన్నమాట విశ్వం ఉన్న రోజులు. ఆ మనసును మనం మంచి మార్గానికి తీసుకుపోయే ప్రయత్నం చేయడమే మెడిటేషన్. అనుభవాలు రాకపోయినా పర్వాలేదు. ఓకే. సో మరి ఇప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు సార్. చేస్తున్న క్రమంలో ఇందాక మరి ఎరుక అనే చాలామందికి ఇంకా ఈ ఎరుకని ఎలా సాధన చేయాలి? మీరు అన్నట్టు స్వాధ్యాయం చేస్తూ ఉన్నారు, సజ్జన సాంగత్యం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, అయినా కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా డివేట్ అయిపోతూ ఉంటారు. నేను ఎంత ధ్యానం చేసినా కూడా నేను అనుకున్నవి అవ్వట్లేదు అనుకోవడము ఏదైనా అవ్వచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళని స్థితం చేసుకోవడానికి ఎలా ఉండాలి? చేస్తున్నా కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మాకు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, ఇంట్లో బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనడానికి కారణం ఏంటంటే మీరు పూర్తిగా ఆలోచన లేని స్థితిలో ఉండలేదు మీరు ఇంకా. ఇప్పుడు 3 స్టేజెస్ ముఖ్యం: ధారణ, ధ్యానము, సమాధి. ధారణ అంటే ఏకధాటిగా శ్వాసను గమనించడం. ధ్యానం అంటే ఆలోచన లేకుండా కావడం. సమాధి అంటే సమాధానాలు దొరికే స్థితిలోకి వెళితే అప్పుడు మనకు అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఇంకొకటి, మనకు జ్ఞానము వచ్చే కొద్దల్లా ఆ సమస్యలు, ప్రాబ్లమ్స్, రోగాలు వచ్చినా కూడా పట్టించుకోము. మనం శరీరానికి రోగం వచ్చినా పట్టించుకోము. సమస్యలు వచ్చినా ఒక సాక్షిగా చూడగలుగుతాం వాటిని అంటిముట్టనట్లు వాటి లోపల ఇన్వాల్వ్ కాకుండా, ఇది నాకు సంబంధమే లేదు కదా ఈ సమస్యలతో, నేనే సృష్టించుకున్నా కదా వీటిని, అవి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఊకుంటా. ఆ ఊకే ఉండడమే ఎరుక. అది అభ్యాసం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు అభ్యాసం చేయాలి. ప్రతిరోజు మీరు ఎక్కువసేపు గడపాలి. ఇప్పుడు గంట సేపు ధ్యానం చేసి 10 గంటలు బయట ప్రపంచంలో ఇన్వాల్వ్ అయ్యి లేని వల్ల మీరు చెత్త అంతా నింపుకొని వచ్చి నాకు మళ్ళీ రోగాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి అంటే వస్తాయి. మీకు ఏది ఇష్టము, అసలు నీకేం కావాలి ఫస్ట్ అని మనం ప్రశ్నించుకోవాలి. నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నాకు జ్ఞానం కలగాలి అనేది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. రెండవది, జ్ఞానం వస్తే ధ్యానం అవసరం లేదు, శక్తి అవసరం లేదు. నీకు జ్ఞానం వచ్చిందే, శక్తి ఆటోమేటిక్గా రాబడుతుంది. ఇంకా నీవు దేంట్లో కూడా నష్టపోకుండా జాగ్రత్త ఉంటున్నప్పుడు నీవు శక్తిని లాజ్ చేసుకోవు. అప్పుడు ఇంకా జ్ఞానం వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తున్నాము, జ్ఞానం లేదు కాబట్టి ధ్యానమే ఒకటే ఉంది కాబట్టి నీ శక్తిని లాజ్ చేసుకుంటున్నావు. నువ్వు మంది విషయాలు ఆలోచించడము, మంది విషయాలు దూరడము నీ ఎనర్జీలో పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను ఒక మంచి పాజిటివ్ ఆలోచన వచ్చింది, నాకు మంచి ఆలోచన వచ్చింది. ఎంబడే మనసు ఏం చేస్తుందంటే ఒక నెగిటివ్ తీసుకొచ్చి పెడుతుంది మనకు. అవును, ఒక 2-3 నెగిటివ్ తెచ్చి పెడుతుంది. నీవు ఆ నెగిటివ్లను కానీ పట్టించుకుంటే నీవు అంతకుముందు అనుకున్న మంచి ఆ పాజిటివ్ నీకు జరగదు. ఇంకా ఎందుకు, ఈ నెగిటివ్ ఆలోచనలు ఏం చేసినాయి, నీ శక్తిని పోగొట్టినావు అన్నమాట. నీ దగ్గర ఎనర్జీ లాస్ చేసినప్పుడు నీవు పాజిటివ్ అనుకున్నావు కాబట్టి అది జరగదు ఇంకా. అయితే నీకు ఎరుక వస్తే నెక్స్ట్ నెగిటివ్ వస్తుందిరా, దాన్ని పట్టించుకోకూడదు అనే ఎరుక ఉన్నప్పుడు నీవు ఫస్ట్ పాజిటివ్ అనుకున్నావు కదా, అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. మనం జర్నీ చేసేటప్పుడు బస్సులు దొరకాలన్నా, ఆటో దొరకాలన్నా, లేకుంటే డబ్బులు, ఎనీవన్ మీకు ఏదన్నా ఆలోచన రాకపో సృష్టిలో ఒక పాజిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ రాకుండా చూసుకోవాలి. అది 100% సృష్టి జరుగుతుంది. మీకు డబ్బులు కానీ, లేకుంటే మీ బిజినెస్ కానీ, ఇంకోటి కానీ ఖచ్చితంగా జరుగుతాయి. సో మరి మీరు ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు సార్, పిరమిడ్స్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇలా మీరు క్లాసెస్ చెప్పేటప్పుడు మీరు ఇలా నాకు సంకల్పం పెట్టుకున్నాను, నాకు అవ్వట్లేదు అన్నప్పుడు మీరు వాళ్ళకి ఎలా గైడ్ చేసేవాళ్ళు? సంకల్పము పెట్టుకున్నప్పుడు జరగకపోవడానికి కారణం ఏంటంటే, నేను చెప్పిన విషయాలు జాగ్రత్త ఎరుక ఉండాలి. సంకల్ప శక్తి పెరగాలంటే, నీ మాటల శక్తి పెరగాలన్నా, నీ మైండ్ పవర్ పెంచుకోవాలన్నా మ్యాక్సిమం మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. అంటే మాట్లాడకూడదు అనవసరంగా ఎవరితోన. కొన్ని గంటల సేపు రోజు మౌనాన్ని పాటించాలి. మౌనంగా ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో మన వాక్ పవర్ పెరుగుతుంది. ఆలోచనలు లేకుండా గంటలు కూర్చున్నప్పుడు నీ మైండ్ పవర్ పెరుగుతుంది. ఏదైతే మనము ఆపగలుగుతామో అది శక్తివంతంగా తయారవుతుంది.
మాటలు ఆపితే మాటల శక్తి పెరుగుతుంది, ఆలోచనలు ఆపితే మన ఆలోచన పవర్ పెరిగిపోతుంది అనమాట. సరే, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకోండి. హలో అండి. హలో. హలో మేడం. నమస్తే మేడం, చెప్పండి. మేడం, నేను కందుకూరు నుంచి మాట్లాడుతాను. నా పేరు సునీత మేడం. చెప్పండి మేడం. మేడం, నేను ఒక 5 సంవత్సరాల నుంచి మెడిటేషన్ లోకి వచ్చాను. ఓకే. మేడం, నేనైతే కందుకూరు, మాది సొంతూరు వచ్చేసి కావల పక్క పల్లెటూరు. అక్కడ ఎవరికి ధ్యానం తెలియదు, కొంతమందికి చెప్తా ఉన్నాను. అక్కడ నా సంకల్పం ఏంటంటే పిరమిడ్ కట్టాలని నా కోరిక. అక్కడ ఎవరు చేయరు. ఆ పిరమిడ్ చూసన్న కొంతమంది అన్న ధ్యానంలోకి వస్తారని బలవంతంగా పదే 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 నాకు ఆ థాట్స్ అక్కడే కట్టాలని దాని మీదే పట్టుకొని ఉన్నాను. అక్కడ ఎవరు చేయరు, అయినా మేము అక్కడ ఉన్నాము. అయినా సొంత ఊరు కదా, నా పుట్టినూరు కదా, అక్కడ కట్టాలని నాకు పదే పదే ఉంది. నాకు ఆ సారు ఏమన్నా దాని గురించి ఏమన్నా చెప్తాడేమోనని అడగటానికి చేశాను మేడం. ఓకే మేడం. సంకల్పం నెరవేరాలా, నాకు అక్కడ పిరమిడ్ రావాలని కోరుకుంటాను. ప్రతి ఊర్లో పిరమిడ్ అన్నారు కదా పత్రి సారు. అవును. దాన్ని నా కోరిక నెరవేర్చుకోవాలని దాని గురించి చేశాను మేడం. యా, తప్పకుండా మేడం, సార్ మాట్లాడతారు. ఆమె వాళ్ళ ఊర్లో ఎవరు ధ్యానం చేస్తలేరు, పిరమిడ్ రావాలని ఉంది అంటుంది కదా. అవును, పిరమిడ్ కట్టాలి. ఆ పిరమిడ్ని చూసైనా అందరూ ధ్యానంలోకి వస్తారు. ఇంకా పత్రి సార్ కూడా ప్రతి ఊర్లో పిరమిడ్ ఉండాలి అంటారు కదా, నాకు కూడా అక్కడ కట్టించాలని ఉంది అని అడుగుతుంది. పిరమిడ్ రావాలని ఉంది అనేది పాజిటివ్, ఎవరు ధ్యానం చేయరనేది నెగిటివ్ అనమాట. నేను ఇంతకుముందు చెప్పిన నెగిటివ్ నాశనం చేసి పెడుతుంది. ఆ వల్ల అనుకోకుండా వాళ్ళకు కూర్చునబెట్టి ధ్యానం చేపియాలి. నేను చెప్తే వింటారు, అందరూ కూడా ఖచ్చితంగా ధ్యానం చేస్తారు మా ఊళ్ళో అని చెప్పి అందరికీ పాంప్లెంట్ పంచి ధ్యాన శాస్త్రం గురించి, ఆరోగ్య శాస్త్రం గురించి ఒక 100-200 మందికి పాంప్లెంట్ పంచితే ఒక 20 మంది వస్తారు ధ్యానానికి. గుడి దగ్గరకో లేకుంటే ఒక ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి నేర్పియాలి, శిక్షణ ఇవ్వాలి. ఇచ్చి ఒక 11 వారాలు, వారానికి ఒక రోజు అట్లా చేయంగా సాధన పెరుగుతుంది. వాళ్ళకు శక్తి పెరిగి పిరమిడ్ ఆటోమేటిక్గా వస్తుంది. నీకు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నీ శక్తిని అక్కడ ఉపయోగించండి. పూర్తిగా పాజిటివ్ ఉండాలి. నేను చెప్తే వింటారు, ఖచ్చితంగా ధ్యానం చేస్తారు ఆ ఊర్లో, నేను వెళ్ళాలి అని ఆ పాజిటివ్ వైబ్రేషన్ నేను ముందుకు తీసుకెళ్ళి ఆ పాజిటివ్ వాళ్ళ లోపల కూడా వస్తుందన్నమాట. నీవు ఏది ఆలోచిస్తావో అది బయట ప్రపంచాన్ని సృష్టి చేస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ అది చెప్పినప్పుడు వాళ్ళు వింటున్నారు బాగానే, కానీ దాన్ని నమ్మడం లేదు, ఆచరించడం లేదు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, చెప్తే ఇంటలేరు అని అట్లా అనకూడదు. ప్రతిసారి అట్లా అన్నాడా, ఇప్పుడు ఈనరని కొడుతాడైనా, ఈనరు అంటే తిడుతుండే కొడుతుండే, అట్లా మాట్లాడకురా అంటుండే సార్. అట్లా మీరు కూడా పాజిటివ్గా ఉండి ఆ ఊరికి వెళ్ళండి. నేనైనా ఒక ఊరికి పోతే ఒక 1000 మందికి పాంప్లెట్ వస్తే ఒక 100 మంది వస్తారు, దాంట్లో 10 మంది మిగులుతారు. ఆ 10 మంది ఆ ఊళ్ళో యోగులు, వాళ్ళు ఆ ఆత్మలు అక్కడ జన్మ తీసుకున్న యోగులుగా 10 మందే ఉంటారు ఆ ఊళ్ళో. ఆ 10 మందితోనే పని చేయించుకోవాలి. మనం చేయకూడదు, మొత్తం పని చేయించే నాలెడ్జ్ మనకు రావాలి. ఇప్పుడు ప్రతిసారితో టాలెంట్ అదే ఉన్నది. ఆయన మొత్తం కట్టుకుంటే తిరగలే, మనతోనే పని చేయించండి. ఆయన హుషారుతనము, ఆ ఎరుక చూడండి ఎట్లా ఉంది. 28,000 పిరమిడ్స్ ఎట్లా వస్తాయి, ఒకటి కట్టగలుగుతాడు, ఆయన ఒకటే కట్టుకున్నాడు చిన్నది సారు. అట్లా మనం కూడా ఆలోచించుకొని ఒక పిరమిడ్ మీరు కట్టుకోండి. ఫస్ట్ కట్టుకుంటే దాన్ని కష్ట సుఖాలు మీకు అర్థమవుతాయి. అప్పుడు నెక్స్ట్ మీరు ఎవరికైనా చెప్పనీకి పోతే కూడా వాళ్ళు వింటారు అన్నమాట. అందుకే ప్రతిసారి తను ఆచరించి ఒక పిరమిడ్ కట్టుకున్నాకనే బయటికి వెళ్ళిండు. అట్లా మీరు కూడా పాజిటివ్గా ఆలోచించి పోండి అమ్మా ఊరికి, మంచిగా అవుతుంది, వింటారు. యా, థ్యాంక్ యూ మేడం. మరి సార్ చెప్పినట్టు మీరు చక్కగా ధ్యానం చేస్తూ అక్కడ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ చక్కగా పిరమిడ్ కట్టడానికి ప్లాన్ చేసుకోండి మా. థ్యాంక్ యూ సార్. ఇందాక మీరు చెప్తున్నారు సంకల్ప శక్తి గురించి. సంకల్పం అంటే సరి అయిన సృష్టి. సంకల్పం అంటే నీకు అనుకూలంగా, నీకు ఇష్టం ఉన్నట్టు, నీకు నచ్చిన విధంగా, లేదు ప్రకృతికి ఉపయోగపడే విధంగా, లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా చేసే సంకల్పాన్ని మనం సంకల్ప శక్తి అంటున్నాం. దీన్ని ఇంటెంట్ ఆఫ్ పవర్ అనవచ్చు. దీనికి ఒకటి చిన్నది ఉపమానం చెప్తాను. ఒకటి కొలంబస్ ఆయన ఏం చేశాడంటే, అప్పుడు అమెరికా ఎక్కడ ఎవరు తెలియదు ప్రపంచంలో, ఉంది అని తెలుసుకొని ఎక్కడ ఉన్న రూట్ తెలియదు అన్నమాట. విమానాలు లేవు, ఏం లేవు. అప్పుడు ఉన్నాయి పడవలే, స్టీమర్లు కూడా లేవు. ఆ కొలంబస్ ఒక చిన్న పడవ తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని మెల్లగా తెడ్డు తీసుకొని మెల్లగా బయలుదేరాడు అనమాట సముద్ర ప్రయాణం. పోతూ పోతూ పోతూ
1 సంవత్సరం పట్టింది అమెరికాకు రావడానికి. 1 year పట్టింది. మొత్తం సముద్ర ప్రయాణం చేస్తూ వచ్చిండు. అమెరికాను కనుక్కున్నాడు పలానా దగ్గర ఉందని. అక్కడ అందరూ కూడా వచ్చి ఆయనను చూసి కొలంబస్ను ఆశ్చర్యపోయిందనమాట. నీవు ఆ చిన్న పడవతో ఎలా రాగలిగావు, ఇంత దూరం కొన్ని వేల కిలోమీటర్లు వచ్చినావు కదా ప్రయాణము, 100 మంది వచ్చినాను చూడడానికి. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నీకు మధ్యలో పడవ మునిగిపోయలేదా, అలలు రాలేదా, తుఫాన్ రాలేదా, నీవు ఎలా చనిపోకుండా ఎలా బయటపడగలిగినావు, పడవ ఎలా మునగకుండా ఉన్నదా, చిన్న పడవ తీసుకుని వచ్చినావు కదా అని అడిగిందనమాట. అప్పుడు కొలంబస్ ఏం చెప్తున్నాడంటే, మీరు ఏదైతే పడవ మునుగులేదా, నువ్వు చనిపోయలేవా, అలలు రాలేదా, తుఫాన్ రాలేదా అనే ఆలోచన నాకు చెప్తున్నాను చూడండి, ఆ ఆలోచన రాకుండా నేను జాగ్రత్త పడ్డా అన్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు, మీకు వచ్చిన పనికి మాలిన ఆలోచనలు నాకు చెప్తున్నారు కదా, ఆ ఆలోచనలు లేకుండా నేను కాపాడుకున్నా నేను కనుక మధ్యలోకి వచ్చినాక పడవ మునిగిపోతుందేమో, తుఫాన్ వస్తుందేమో అంటే ఖచ్చితంగా జరుగుతాయి అవి నా ఆలోచన ప్రకారం. నేను ఆ నెగిటివ్ ఆలోచన రాకుండా నేను ఖచ్చితంగా గమ్యం చేరుకుంటా అని పడవ ఎక్కినప్పటి నుంచి పడవ దిగే వరకు నా ఆలోచన అట్లనే ఉంది, అందుకే నేను చేరుకోగలను చెప్పిండు అనమాట. అంటే ఈ సంకల్ప శక్తి అనేది ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక చిన్న వస్తువు కావాలని కోరుకోవాలి. మనం కోరుకున్నాక మళ్ళీ నెగిటివ్ రాకుండా ఉండాలి, నెగిటివ్ రాకుండా బయటపడాలి మనం. అది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అనుకోకూడదు. అది కూడా అనుకోకుండా ప్రతిరోజు నాకు అది జరగాలి అది రావాలి అని పదే అనుకుంటుంటే నెగిటివ్ రాకుండా జాగ్రత్త పడితే, ప్రతిరోజు అనుకుంటుంటే స్మరిస్తే అది 1 నెలకో 15 రోజులకో నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే నీ సంకల్పము విశ్వానికి అందాలి. యూనివర్స్కి అందినాక నీ సబ్కాన్షియస్ మైండ్లో అది ఫీడ్ అయ్యి ఆ సబ్కాన్షియస్ మైండ్ నుంచి విశ్వానికి అందినప్పుడు అది భౌతికంగా రూపం తీసుకుంటుంది అన్నమాట. అంతవరకు మనం వెయిట్ చేయాలి, నెగిటివ్ రాకుండా జాగ్రత్త పడాలి సంకల్ప శక్తి పెంచుకోవాలంటే. ఇది మన సాధన ద్వారా పెంచుకోవచ్చు. ధ్యానం ద్వారా మహాసంకల్ప శక్తి వస్తుంది మానవునికి, ఆలోచన లేకుండా చేసుకోగలిగితే. ఓకే సార్. సో సంకల్ప శక్తి అనేది మనం నెగిటివ్ థాట్స్ రాకుండా ఎవ్రీ మినిట్, అవును మేడం, ఎవ్రీ మినిట్ ఎరుకతో ఉండాలి. ఎస్, వస్తున్న థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ మనం ఏది కావాలనుకున్నామో అది చక్కగా దాని మీద ఫోకస్ చేస్తే తొందరలోనే అది మేనిఫెస్ట్ వచ్చేస్తుంది, 100% వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ జీవుడే దేవుడు అనే టాపిక్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ జీవుడు అన్న నేనే దేవుడిని అన్న ఎరుకను కోల్పోయినప్పుడు ఈ మాయ చుట్టేస్తుంది. అవును. సో ఈ మాయ చుట్టేకుండా ఎవ్రీ మినిట్ అవేర్గా ఉండాలి అంటే ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. సో మరి ఈ ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నా కూడా ఎమరపాటు లేకుండా ఉన్న సందర్భాలు కూడా ఉంటాయా? చాలా ఉంటాయి. మనకే కాదు, గొప్ప గొప్ప మహాగురువులకు కూడా ఆ ఎరుక కోల్పోయి కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. అది ఎందుకు అట్లా అవుతుందంటే, ఆ గత జన్మల సంస్కారం బలంగా ఉంటుంది లోపల. అది ఏదో ఒక కర్మ అది ఏం చేస్తుందంటే, నీకు ఆ ఎరుకను పోగొట్టి అది ముందర తీసుకొచ్చి జరుగుతుందన్నమాట. అది కూడా ఎందుకు జరుగుతుందంటే, మీరు అందులో పాఠాలు నేర్చుకునికనే వస్తుంది తప్ప అది మిమ్మల్ని చెడగొట్టడానికి ఏది రాదు సృష్టిలో. మనం చెడగొట్టేది ఈ విశ్వంలో ఏది లేదు. ఎటు తిరిగి మనం ముందుకు తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంది విశ్వము, నీ లోపల ఉండే జీవాత్మ కూడా. అయితే ఏదైనా నీకు బ్యాడ్ జరిగింది అప్పుడప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అంటే, అది నీ సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఆ నెగిటివ్ ఉన్నది, ఇంకా అది మళ్ళా క్రియేటివ్ అయి వచ్చి నీ ముందర కూర్చున్నది. అప్పుడు నువ్వేం చేయాలి, దాంట్లో ఏమైనా పాఠాలు నేర్చుకోవాలా లేక నాకు ఇది అవసరం లేదా అని వదిలేయండి. కానీ అయ్యో ఇట్లా జరిగిపోయా కదా, నా శక్తి అంతా పోయింది, నేను అంతా సర్వనాశనం అయిపోతుంది కదా అనేది వద్దు. ఎందుకంటే నీవు శరీరం కావు, మనసు కావు, ఆత్మవు కదా. నిన్ను నాశనం చేసేది సృష్టిలో లేనే లేదన్నప్పుడు నీవెందుకు ప్రతి దానికి భయపడుతున్నావు జరిగిన దానికి? ఇప్పుడు ఎగ్జాంపుల్ టీవీ నేను వస్తే సార్ ఏమైనా భయపడలేదు ఆయన, మనం చూస్తున్నాం కదా మేడం, మౌనంలోకి వెళ్ళిపోయాడు సార్. చూడండి, దాన్ని వచ్చిన ఆ ప్రాబ్లాన్ని ఆయన ఎట్లా సాల్వ్ చేసుకున్నాడంటే మౌనము ద్వారా దాన్ని ఆస్వాదించడము, అంటే ఒప్పుకోవడం, దాన్ని అయిపోయింది. ఒప్పుకుంటే ఇంకా సమస్యలే లేవు సృష్టిలో. అంత జ్ఞానం వచ్చినప్పుడు నిన్ను సృష్టిలో ఏం చేయదు, ఇంకా చేస్తుంది ఏదో నిన్నంటే నీ మనసు మాయ, ఇంతే తప్ప ఇంకొకటి లేదు. ఎటువంటి సన్నివేశమైనా కానీ మన బాడీ వికెట్ చేసినా కూడా, నీవు లాస్ అయిపోయినా ఏమన్నా జరిగినా
అది నీ మనసు చేసిన సృష్టి, మీరే క్రియేటివ్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నాడు, సిలువ అయ్యిండు. సోక్రటీస్ విషం తీసుకున్నాడు, ఇంకా ఎవరికో సీసం పెట్టి చంపేసిండు. వాళ్ళు చంపిలేరు, వీళ్ళు సృష్టించుకున్నారు దాన్ని, క్రియేటివ్ చేసుకున్నారు దాన్ని. ఆ సోక్రటీస్ విషం దాగి చనిపోవాలని క్రియేటివ్ చేసుకున్నాడు ఆయన తనకు తానుగా. అది విషం వచ్చింది, తాగిండు, చనిపోయాడు. ఆ జీసస్ నేను ఇలా చనిపోవాలి, నేను సిలువ కావాలి, నన్ను మేకులతో పొడవాలి, నా బాడీ అట్లా వికెట్ చేయాలని చెప్పి తను సృష్టించుకున్నాడు. కానీ ఎవరో పైకి వెళ్ళి వచ్చి ఈయనను మోసం చేసి చంపలేదు ఆయనను. వాళ్ళు సృష్టించుకున్నారు వాళ్ళ సావును, వాళ్ళే బాధ్యులు దానికి. ఎవరు ఆ బయటికి వెళ్ళి మేకులు పొడిచిన వాళ్ళు బాధ్యులు గారు. ఈ సోక్రటీస్కి విషయం ఇచ్చిన ఆ జైలర్కు సంబంధం లేదు, ఆయన సృష్టించుకున్నాడు దాన్ని, అట్లా బాడీ వికెట్ చేసాడు. దాని నుంచి కొంత మెసేజ్ బయటకు వస్తుంది, మంచి మెసేజ్ బయటకు వచ్చిందనమాట. వాళ్ళకి చెడు జరిగిండొచ్చు శరీరానికి, కానీ ఆత్మకి ఏం జరగలే. లోపల ఆత్మ జ్ఞానం వచ్చింది, ఇంకా ఆత్మ శక్తివంతంగా అయిందన్నమాట, శరీరం పోయింది. ఓకే సార్. సో సార్ మరి ఎంతో అద్భుతంగా జీవుడే దేవుడు అనే టాపిక్ తీసుకొని మీ అనుభవ జ్ఞానానికి కూడా జోడించి ఒక మాయలో పడకుండా, మనసు చేసే ప్రలోభాలకు లోనవ్వకుండా ఎవ్రీ మినిట్ ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ ఒక ఎరుక స్థితిలో ఉంటే త్వరితగతిన పరమాత్మ స్థితికి ఎలా రీచ్ అవుతామో తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి విన్నారు కదండి, సత్యదర్శనంలో ఈరోజు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. రేపు సత్యదర్శన కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.